హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు నుంచి 3వ తరగతి తెలుగు బుక్లో ఉన్నటువంటి పాఠాలన్నీ నేర్చుకుందాము. ముందుగా మనకు ఇక్కడ చూడండి, 3వ తరగతి తెలుగు బుక్ పేరు తెలుగు తోట, తెలుగు వాచకం అని అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏఐతోని చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. అలాగే మనకి ఇక్కడ ఏముంటుంది, భారత రాజ్యాంగ ప్రవేశిక, దాని తర్వాత తెలుగు తోట 3వ తరగతి. చూద్దాం పదండి ఏముందో దీంట్లో. మనకి వందే మాతరం, వందే మాతరాన్ని రచించింది ఎవరు? బంకించంద్ర చటర్జీ. దాని తర్వాత మా తెలుగు తల్లికి, మా తెలుగు తల్లికిని రచించింది శంకరంబాడి సుందరాచారి గారు. తర్వాత జాతీయ గీతం, జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మనము ప్రతిరోజు చెప్పుకునేటటువంటి ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించడం జరిగింది. దాని తర్వాత మనకు పాఠ్య పుస్తక రూపకల్పన ఉన్న వారి యొక్క పేర్లన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనము పాఠంలోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు. 3వ తరగతిలో మొదటి పాఠము తెలుగు తల్లి, సంసిద్ధత పాఠము. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మనకేం కనిపిస్తుంది? మాతృభాష దినోత్సవము, మా ఇల్లు, పిల్లలందరూ కూడా రకరకాల బొమ్మలన్నీ వేస్తున్నారు. అలాగే అవన్నీ కూడా అంటిస్తున్నారు, పేపర్స్ అన్నీ కూడా అంటిస్తున్నారు. ఇక్కడ మేడం ఏమో పిల్లలు గీసినటువంటి బొమ్మలను కూడా చూస్తున్నారు. చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. అంటే ఈ చిత్రంలో ఏమేమి జరుగుతుందో వాటి గురించి అయితే మనం మాట్లాడాలి. ఇక్కడ పిల్లలేమో పెయింటింగ్ చేస్తున్నారు, అలాగే పూల మొక్కలలాగా సర్దడం అవన్నీ జరుగుతున్నాయి. పాఠశాలలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు? మీరెప్పుడైనా పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నారా చెప్పండి. అంటే మన స్కూల్లో ఏదైనా మనకి మన స్కూల్లో ఏమైనా జరుగుతాయి కదండి ప్రోగ్రామ్స్. మన స్కూల్లో జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదండి. అంటే మనము చిల్డ్రన్స్ డే రోజు, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిలో మీరు పాల్గొన్నారా? వాటి గురించి చెప్పాలని అయితే ఉంది. ఇప్పుడైతే మనం తెలుగు తల్లి, ఇక్కడ చూడండి ఈ చిత్రంలో మనకి తెలుగు తల్లి కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా తెలుగు తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకు ఇక్కడైతే మనకి తెలుగు తల్లికి సంబంధించిన పాట ఉంది. అంటే దీన్ని మనము నేర్చుకుందాం ఇప్పుడైతే. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, సంఖ్యలు లేని నేల సంతోషాల చంద్రశాల, కానవోయి తెనుంగురేడ, అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల, చానవోయి తెలుగు వీరా, పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్ర కుమార, నిద్ర వదలవోయి నవయుగం, నిర్మింపగ సాగవోయి, కదలవోయి ఆంధ్ర కుమార, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. ఇక్కడ చూడండి, ఈ పాఠాన్ని కూడా మనమైతే ఉంటుంది, దీనికి కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి పదాలు అర్థాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠము గేయంలో ఉన్నటువంటి కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అర్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చేది అని అర్థం వస్తుంది. జాబిల్లి, చందమామ. తెనింగు, తెలుగు. చంద్రశాల, చలువరాతి మేడ. కానవోయి, చూడవోయి. రేడు, రాజు. అనుంగు, ప్రియమైన. సుదూరం, చాలా దూరం. చానవోయ్, వెళ్ళవోయ్. నవయుగం,
నవయుగం, కొత్త యుగం. నిర్భయంగా అంటే భయం లేకుండా, నిశ్చయంగా, నమ్మకంతో, తప్పనిసరిగా. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి గేయానికి సంబంధించినటువంటి కొన్ని పదాల అర్థాలు. ఈ గేయం యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాము. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాన్నిచ్చే మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాన్ని ఇచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. అది స్వేచ్ఛా స్వతంత్రాలనిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో. భయపడకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. తెలుగు నేల అంటే మనం పుట్టినటువంటి నేల అనేది మనకి ఎంతో గొప్పది. మనం ఈ తెలుగు నేల పైన పుట్టాం కదండి, అందుకనే తెలుగు నేల, తెలుగు తల్లి. ఇది ఎంతో గొప్పది. ఎన్నో స్వేచ్ఛా స్వతంత్రాలలో పోరాడితే మనకి ఇది వచ్చింది. ఇది చాలా అందమైనటువంటిది అనేది ఇక్కడ మనకు కవి చెప్తున్నాడు. కవి పరిచయం. ఈ పాఠాన్ని, ఈ గేయాన్ని రచించింది ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మనకు ఏప్రిల్ 30, 1910 సంవత్సరంలో జన్మించి జూలై 15, 1983లో అయితే చనిపోయారు. వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీశ్రీగా పేరుగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒక గొప్ప కవి, అలాగే మంచి కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఇవన్నీ కూడా ఈయన చేశారు. మహాప్రస్థానం తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన రచన. ఇతని రచనలో గొప్ప రచన మహాప్రస్థానం. ఇది ఒక గొప్ప కవిత్వం అన్నమాట. తర్వాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఈయన ఇతర రచనలు. అనంతరం వారి స్వీయ చరిత్ర, తనంతట తానుగా రాసుకున్నటువంటి చరిత్ర స్వీయ చరిత్ర, అది అనంతం. ఇది మనకు శ్రీరంగం శ్రీనివాసరావు గురించి. దీని తర్వాత ఏముందో చూద్దామా. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయం చేయండి. ఈ గేయం ఎవరి గురించి చెప్తుంది? గేయం ఎవరి గురించి చెప్తుంది? తెలుగు నేల, తెలుగు తల్లి గురించి చెప్తుంది. తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించారో చెప్పండి. మనకు తెలుగు తల్లి గురించి కవి ఏం చెప్పారు? ఈ తెలుగు నేల చాలా గొప్పది, స్వేచ్ఛ స్వతంత్రాలన్నీ మనకి ఇచ్చిందని చెప్పారు కదండి, అదే. దాని తర్వాత మళ్ళీ మనకి ఈ మాసపు పాట ఉంది. మాసపు పాట ఏముంది? తల్లి భారతి వందనము. తల్లి భారతి వందనం అనేది ఈ నెలలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాట. చూద్దామా ఈ పాట. ఇక్కడ కూడా మనకి తల్లి భారతి వందనము. పిల్లలందరూ కూడా తెలుగు తల్లి చుట్టూ కూర్చొని అయితే, పిల్లలందరూ కూడా తెలుగు తల్లి చుట్టూ నిల్చొని చూస్తూ ఉన్నారు. మనమైతే ఈ పాట నేర్చుకుందాం, ఈ గేయాన్ని. మనమైతే ఇప్పుడు ఈ పాట నేర్చుకుందాం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. మేమంతా నీ పిల్లలము, మేమంతా నీ పిల్లలము. నీ చల్లని ఒడిలో మల్లెలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. చదువులు బాగా చదివేమమ్మ, చదువులు బాగా చదివేమమ్మ. జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళల కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. కులమత భేదం మరిచెదము,
కలతలు మాని మెలిగెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం భారత జనులకు జయం జయం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం భరత జనులకు జయం జయం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే నందనము. ఇది ఈ గేయం ఈ గేయం ఇది ఈ మాసపు పాట. దీన్ని రచించిన వారు దాశరథి కృష్ణమాచార్య వారు. ఇక్కడ వారికి సంబంధించిన కాలం అనేది కూడా ఉంది. జూలై 22, 1925 సంవత్సరంలో జన్మించినారు. అలాగే నవంబర్ 5వ తేదీ 1987లో మరణించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణకు విమోచనకు మేలుకొల్పు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోద్రయము, తిమిరంతో సమరము మొదలైన రచనలు ఇతనివి. యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర, అతని యొక్క చరిత్ర. దాశరథి కృష్ణమాచార్య గారి చరిత్ర పేరు యాత్రాస్మృతి. అలాగే మనకు శ్రీరంగం శ్రీనివాసరావు గారిది స్వీయ చరిత్ర పేరు అనంతం. ఇతను కొన్ని రోజులు మన రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. దీని తర్వాత మనకి ఈ మాసపు కథ. ఈ మాసపు కథ మనం చూసుకుందామా ఇప్పుడు. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి రోజు ఆలోచించేవాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచి ఆ పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరగా మూడవ కొడుకును కూడా పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరికి పిలిచి పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమైంది అని. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాము, ఎప్పుడు కలహించం అని అన్నారు కొడుకులు. తండ్రి ఎంతో సంతృప్తి చెందాడు. ఇది పిల్లలు ఈ మాసం యొక్క కథ. చాలా బాగుంది కదా. ఐకమత్యమే బలం. అంటే కలిసి ఉంటే బలం, విడిపోతే మనల్ని ఈజీగా ఎవరైనా మోసం చేయడం లాంటివి జరుగుతుంది. మనకు దీనిని రచించింది లియో టాల్స్టాయ్. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరినీనా వంటి గొప్ప రచనలు రచించారు. ఇది మనకు పాఠం.